హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మురళి అయితే దివ్యతో మాట్లాడిన తర్వాత అను పెంచుకుంటున్న పాప ఎవరో తెలుసుకోవాలి, ఆ పాపని అరవిందకి చూపించాలి అని చెప్పి ఇక మురళి గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. ఇంకా ఇది ఇలా ఉండగా దివ్య ఇంటికి వెళ్ళడంతో దివ్యని చూసిన ఆర్య, దివ్య ఎక్కడికి వెళ్ళావు? ఎవరికీ చెప్పకుండా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి ఇక దివ్యని అనుమానిస్తూ అడుగుతాడు. ఇక దివ్య కంగారు పడుతూ, ఏంటి వీడిలా అడుగుతున్నాడు, కొంప తీసి నేను బావతో మాట్లాడడం చూసేశాడా అని చెప్పి ఇక దివ్య భయపడుతూ, అది అన్నయ్య, ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానన్నయ్య, ఇక్కడే మన వీధి చివరే అని చెప్పి ఇక దివ్య తడబడుతూ చెబుతుంది. చూడు దివ్య, నువ్వు ఈడొచ్చిన పిల్లవి అలా చేయకుండా బయటికి వెళితే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. అమ్మ ఎప్పటినుంచో నీ కోసం ఎదురు చూస్తుంది. లోపలికి వెళ్ళు, ఈసారి ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళు అని చెప్పి ఆర్య ఇక దివ్యతో చెప్తాడు. దివ్య, అమ్మో, అసలు ఇలా అడిగాడేంటి? నిజంగా బావతో నన్ను చూసేశాడేమో అని చాలా కంగారు పడ్డాను అని చెప్పి ఇక దివ్య తన మనసులో అనుకుంటూ లోపలికైతే వెళ్తుంది. ఇంతలో కుచల, దివ్య ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళాలని నీకు తెలీదా? నీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అని అనడంతో ఒక్కసారిగా దివ్య షాక్ అయిపోతూ ఇక కుచలని, ఏమైంది పిన్ని, నా కోసం ఎదురు చూడడం ఏంటి అని అంటుంటే, ఇదిగో మీ మావయ్య గారి మీ బాబాయ్ ఆరోగ్యం బాగుండాలని పూజ చేశాను, ఆ ప్రసాదం పెడదామని అని చెప్పి కుచల ఇక జోక్గా మాట్లాడుతుంది. అమ్మో, ప్రసాదమా పిన్ని, నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, ఫ్రెష్ అయ్యాక వచ్చి తింటాను అని చెప్పి ఇక దివ్య తప్పించుకొని లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇక విక్రమాదిత్య అయితే ఆఫీస్కి రిజైన్ చేస్తాను, ఈ ఉద్యోగం నాకు అక్కర్లేదు అని చెప్పి చాలా గట్టిగానే మాట్లాడతాడు. ఇంతలో పద్మావతి విక్కీకి నచ్చ చెప్పడానికైతే ప్రయత్నిస్తుంది. కానీ విక్కీ మాత్రం ఏమాత్రం కూడా అస్సలు వినడు. ఇక ఆర్య అనుకోకుండా విక్రమాదిత్యకి ఫోన్ చేస్తాడు. విక్కీ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పరా ఆర్య, ఏమైంది అని అడగడంతో, రే విక్కీ, నేను జాబ్ చేస్తున్న దగ్గర కొంచెం డబ్బులు షార్టేజ్ వచ్చాయి, ఎంత చెప్పినా వినలేదురా, వాళ్ళు నన్ను జాబ్లో నుంచి తీసేశారు, ఇప్పుడు ఏ జాబు లేదు. ఈ విషయాన్ని ఇంట్లో అనుకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అటు అను చూస్తే తను మనసులో ఏదో పెట్టుకొని పాపకి ఏదో అయిపోతుందని తనలో తను కంగారు పడుతూ నన్ను కూడా విసిగిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే అసలు ఇంటి నుంచి సపరేట్గా వెళ్ళిపోతాను అంటుంది. తనకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ టైంలో ఉద్యోగం పోయిందని అనుకి చెప్పలేనురా, అందుకే నీకు ఫోన్ చేశాను, నువ్వే ఏదో ఒకటి చేయాలిరా అని చెప్పి ఇక ఆర్య చెప్పడంతో ఆర్య మాటలకి విక్కీ ఒక్కసారిగా, రే ఆర్య, ఏంట్రా చిన్న విషయానికి అంతలాగా బాధపడిపోతున్నావు? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా, నువ్వేం కంగారు పడకు, సరేనా? జాగ్రత్త, ఇంటికి వెళ్ళు, ముందు అనుకి ధైర్యం చెప్పు, అనవసరంగా అనుతో గొడవలు పడకు, నిదానంగా అన్నీ సర్దుకుంటాయి అని చెప్పి ఇక విక్కీ ఫోన్ కట్ చేయడంతో అక్కడే ఉన్న పద్మావతి, సారు ఏమైంది సారు, బావగారు ఎందుకు ఫోన్ చేసుంటారు అని అడగడంతో దానికి ఇక విక్కీ జరిగిందంతా కూడా పద్మావతికి చెప్తాడు. పద్మావతి, ఇప్పుడు జాబ్కి రిజైన్ చేస్తారా, జాబ్ మానేస్తారా? పర్వాలేదులే చెప్పండి, ఇది కాకపోతే ఇంకొక జాబ్ అని చెప్పి ఇక పద్మావతి విక్కీతో వెటకారంగా మాట్లాడుతుంది. విక్కీ, ఏయ్ పద్మావతి, నీకు బాగా కామెడీ ఎక్కువైంది కదూ, తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. సరేలే, నువ్విచ్చిన ప్రజెంటేషనే చాలా బాగుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి విక్కీ వెళ్ళిపోతాడు. విక్కీ వెళ్ళిపోవడం గమనించిన పద్మావతి తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి యశోధర్ అయితే వస్తాడు. యశోధర్ పద్మావతికి, ఏంటి పద్మావతి అలా నవ్వుతున్నావు అని చెప్పి అడగడంతో పద్మావతి ఒక్కసారిగా నవ్వాపి, సారీ సార్, మిమ్మల్ని
చూడలేదు అని చెప్పి ఇక పద్మావతి భయపడుతూ లేచి నుంచుంటుంది. అయ్యో పద్మావతి, నవ్వొస్తే ఆపుకోకూడదు, నవ్వేసేయాలి. అయినా నీలాంటి వాళ్ళు నవ్వితేనే అందంగా ఉంటారు. నువ్విచ్చిన ప్రజెంటేషన్ చాలా బాగుంది, నీకు కంగ్రాట్స్ చెప్దామని వచ్చాను అని చెప్పి ఇక యశోధర్ పద్మావతికి కంగ్రాట్స్ చెప్తాడు. పద్మావతి ఇక యశోధర్కి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో తన చేతిని చాలాసేపు యశోధర్ పట్టుకుని అస్సలు వదిలిపెట్టాడు. ఇక ఇంతలో పక్కనే ఉన్న మూర్తి సార్ సార్ అని గట్టిగా పిలవడంతో ఇక యశోధర్ ఉలిక్కిపడి పద్మావతి చెయ్యి వదిలేస్తాడు. పద్మావతి కూడా తన చేతిని వెనక్కి తీసుకుని తన డ్రెస్కి తుడుచుకుంటుంటుంది. ఇక ఇంతలో పద్మావతికి ఒక ఫోన్ రావడంతో సార్ ఇప్పుడే వస్తాను అని చెప్పి ఫోన్ తీసుకుని పక్కకైతే వెళ్తుంది. ఇక ఫోన్లో పద్మావతికి అనాథాశ్రమం నుంచి ఆ పెద్ద ఆయన ఫోన్ చేస్తారు. అమ్మా, మీరు ఆ బిడ్డని అడాప్ట్ చేసుకున్న వాళ్ళ అడ్రస్ కావాలన్నారు కదా, దొరికిందమ్మా. కానీ మీరు వాళ్ళని అస్సలు ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు బిడ్డని తీసుకెళ్ళేటప్పుడు అన్ని విధాలుగా సంతకాలు పెట్టి తీసుకెళ్లారు. ఇప్పుడు మేమైతే ఆ బిడ్డని అడగడానికి రైట్స్ లేవు. కానీ మీ బిడ్డ కాబట్టి మీరు వాళ్ళకి నచ్చచెప్పి తీసుకోండి. మీరు ఆశ్రమానికి వచ్చి బాధపడ్డారు. మీ బాధని చూడలేక నేను చెయ్యకూడని పనే చేస్తున్నాను అని చెప్పి ఆ పెద్దాయన పద్మావతికైతే ఒక అడ్రస్ని ఇస్తాడు. ఒక్కసారిగా పద్మావతి ఆ అడ్రస్ చూసి షాక్ అయిపోతుంది. బాబాయ్, ఆ దత్తత తీసుకున్న వాళ్ళిద్దరి పేర్లు అను ఆర్యనా అని అడగడంతో అవునమ్మా, అవును, వాళ్ళిద్దరే ఆ పాపని దత్తత తీసుకున్నారు. వాళ్ళకి పెళ్ళైనప్పటి నుంచి పిల్లలు కలగలేదని ఎంతగానో బాధపడ్డారు అని చెప్పడంతో బాబాయ్, మీరు ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషకరమైన విషయం చెప్పారు. వాళ్ళు ఎవరో కాదు, మా అక్క బావని అని చెప్పి ఇక పద్మావతి వెంటనే కాల్ కట్ చేసి విక్రమాదిత్య కోసం వెళ్ళి ఆఫీస్ అంతా వెతుకుతుంది. కానీ విక్కీ అక్కడ కనిపించడు. విక్కీ కనిపించకపోవడంతో ఈ టెంపరోడికి బాగా టెంపర్ ఎక్కువైంది. అలిగి వెళ్ళిపోయినట్టున్నాడు. ఇంటికి వెళ్ళినాక నిజం చెప్పి పాపని తన ఒడిలో పెట్టి ఈవిడే మీ అమ్మని సర్ప్రైజ్ చేస్తాను అని చెప్పి ఇక పద్మావతి ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక గరుడ పద్మావతి ఆనందాన్ని చూసి అమ్మీ, ఏంటమ్మీ ఈరోజు చాలా సంతోషంగా ఉండావు అని అంటుంటే అవును అవును గరుడ, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళమ్మ దూరమైందని విక్రమాదిత్య సార్ ఎంతగా బాధపడుతున్నారో నీకు కూడా తెలిసిందే కదా. వదిన ఆయన్ని నమ్మి బిడ్డ చేతిలో పెడితే ఆ బిడ్డని దూరం చేసుకున్నారని ఎంతగానో కుమిలిపోయారు. కానీ ఈరోజు ఆ బాధలన్నింటికీ పులు స్టాప్ పెట్టే మంచి మంచి గుడ్ న్యూస్ తెలిసింది అని చెప్పడంతో ఏంటమ్మీ అంత సంతోషంగా ఉన్నావు? ఎవరా పాప, ఎక్కడ ఉంది, అడ్రస్ తెలుసుండదా అని అడగడంతో గరుడ ఆ పాప ఎక్కడో లేదు, ఎన్ని రోజులు ఆ పాప మన ఇంట్లోనే ఉంది. అక్క తీసుకొచ్చిన పాప ఎవరో కాదు, అరవింద వదిన కూతురు, మా అత్తగారు అని చెప్పి ఇక పద్మావతి అయితే గరుడుతో మాట్లాడుతూ తెగ సంబరపడిపోతుంది. ఇంటికి రాగానే ఇంట్లో విక్రమాదిత్య అయితే కనిపించడు. ఇక పద్మావతి అను ఎక్కడ ఉందా అని ఇల్లంతా వెతుకుతాడు. ఇక అను ఆరు బయట పాపని ఊయరలో వేసి ఊపుతూ ఉంటుంది. ఇక వెంటనే అక్క అక్క ఈ మాట విన్నావా? అసలు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక పద్మావతి అయితే అనుని హక్ చేసుకుంటుంది. ఒక్కసారిగా దివ్య పద్మావతి ఆనందాన్ని చూసి షాక్ అయిపోయి ఏంటి ఈరోజు పద్మావతి తెగ ఓవర్ చేస్తుంది, పద్మావతి మొహం ఏంటి అంతలాగా వెలిగిపోతుంది, కొంపతీసి పాప దొరికిపోయిందా అని చెప్పి ఇక దివ్య అలానే చూస్తుంటే ఇంకా పద్మావతి అయితే అక్క ఎన్ని రోజులు మీకు తెలుసో తెలియకో మనకి కావలసిన వాళ్ళని ఇంటికి తీసుకొచ్చారు. మీరు చేసిన మంచి పని వల్ల ఈరోజు మనం ఎవరినైతే కోల్పోయామని బాధపడుతున్నామో వాళ్ళు మనతోనే ఉన్నారన్న నిజం తెలిసింది అని చెప్తుంటే ఇక పద్మావతి మాటలకి అప్పుడే ఆర్య అక్కడికి వచ్చి పద్మావతి ఏంటి రోజు చాలా సంతోషంగా ఉన్నావు,
ఏంటా గుడ్ న్యూస్? ఎవరిని మనం కోల్పోయాం? నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. అను కూడా అర్థం కాలేదు. అందుకే చూసావుగా బిత్తరపోయి చూస్తుంది అని చెప్పడంతో, బావగారు ఇన్ని రోజుల నుంచి ఆయన అరవింద వదిన పాపని దూరం చేసుకున్నానని ఎంతగానో కుమిలిపోయారు కదా. కానీ ఆ బిడ్డ మనకి దూరం కాలేదు. ఆ బిడ్డ ఇక్కడే మనతోనే ఉంది అని చెప్తుంటే ఒక్కసారిగా అను పాపని దగ్గరకు తీసుకొని పద్మావతి వైపు చూస్తుంది. ఇక పద్మావతి అయితే ఇదిగో ఈ పాపే అరవింద పాప అని చెప్పడంతో ఇక అను అయితే లేదు, ఈ పాప వదిన బిడ్డ కాదు, ఇది నా బిడ్డ. ఇప్పుడు ఈ బిడ్డని అరవింద వదినికి ఇచ్చేయాలా? లేదు, నేనెవరికి ఇవ్వను. ఈ బిడ్డ నా బిడ్డ. ఈ బిడ్డ నా కడుపున పుట్టకపోయినా నేను ఈ బిడ్డని నా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను. ఈ బిడ్డని నేను ఇవ్వను అని చెప్పి ఇక అను ఆ పాపని గుండెలకి హత్తుకొని వెనక్కి అడుగు వేస్తుంది. ఇంతలో వెనుక నుంచి మురళి మొహానికి మాస్క్ వేసుకుని అను చేతిలో ఉన్న పాపని లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా అను నా బిడ్డ అని చెప్పి పరుగులు తీస్తుంటే ఇక వెంటనే మురళి పాపని కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పద్మావతి అలాగే ఆర్య అను ముగ్గురు కూడా కారు వెంబట పరుగులు తీస్తారు. ఇంతలో విక్కీ అట్నుంచి వస్తూ పద్మావతి ఆర్య అనులని చూసి, పద్మావతి ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నారు అని అంటుంటే ఇక అను నా పాప అని చెప్పి కారు వైపు చూపిస్తుంది. అను ఏమైందను, పాపకేమైంది అని అంటుంటే, బావగారు నా బిడ్డని ఎవడో ఎత్తుకుపోతున్నాడు అని చెప్పి ఇక అను అంటుంటే పక్క నుంచి పద్మావతి, సారు ఆ బిడ్డ ఎవరో కాదు, ఎన్ని రోజుల నుంచి మనకి దూరమైంది అనుకుంటున్న అరవింద గారి బిడ్డే, వదిన బిడ్డ, మీ అమ్మగారే, వాడెవడో పాపని తీసుకుపోతున్నాడు అని చెప్పి ఇక పద్మావతి అంటుంటే విక్కీ చాలా కష్టం మీద పరుగులు తీస్తూ ఉంటాడు. అనుకోకుండా విక్కీ యశోధర్ కారుకి అడ్డం వస్తాడు. యశోధర్ విక్కీని చూసి గబగబా కారులో నుంచి దిగి, విక్రమాదిత్య ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకంత కంగారు పడుతున్నావు అని అంటుంటే, బాస్ వాడు మా అక్క కూతురు, నా మేనకోడల్ని ఎత్తుకుపోతున్నాడు. మా అమ్మని నా నుంచి దూరం చేస్తున్నాడు. ఎలా అయినా సరే వాడిని పట్టుకోవాలి అని అంటుంటే, విక్రమాదిత్య కంగారు పడకు, కూల్, కారెక్కు, వాడిని ఇప్పుడే పట్టుకుందాం అని చెప్పి ఇంకా విక్కీ అలాగే యశోధర్ ఇద్దరూ కలిసి మురళి కార్ని ఫాలో చేస్తారు. ఇక్కడ చూస్తే దివ్య కంగారు పడుతుంటుంది. వచ్చింది ఎవరు? ఆ బిడ్డని ఎవరు ఎత్తుకెళ్లారు? ఆ బిడ్డని నిజంగానే దొంగలే పట్టుకెళ్లారా? లేకపోతే బావే అలా ముసుగు వేసుకుని వచ్చాడా అని చెప్పి ఇక దివ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇక యశోధర్ అలాగే విక్కీ ఆ కారు ముందటే కారు పెడతాడు. ఇక మురళితో ఫైట్ చేస్తారు. మురళి మోహానికి ఉన్న ముసుగును తీయడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. అలా మురళితో ఫైట్ చేసిన తర్వాత ఆ బిడ్డనైతే విక్కీ తన చేతిలోకి తీసుకుంటాడు. ఇంతలో మురళి వాళ్ళ నుంచి తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతాడు. దొంగ పారిపోయాడు, కానీ వాడిని వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇక యశోధర్ 2 అడుగులు ముందుకు పరిగెడతాడు. ఇక విక్కీ అయితే పాపని ఎత్తుకుని, అమ్మా ఎన్ని రోజులు నిన్ను దూరం చేసుకున్నానని ఎంతగానో బాధపడ్డాను. కానీ నువ్వు నా దగ్గరికి వచ్చేసావు. నా దగ్గరే ఉన్న నిన్ను గుర్తుపట్టలేకపోయాను అని చెప్పి ఇక విక్కీ పాపని ముద్దులాడుతుంటాడు. ఇంతలో యశోధర్ విక్కీ దగ్గరికి వచ్చి, యశోధర్ పాప బాగానే ఉంది కదా అని అంటుంటే, బాగానే ఉంది బాస్, మీ రుణం జన్మలో తీర్చుకోలేను. ఒక నీచుడి వల్ల మా అక్క ఈ బిడ్డని నా దగ్గరికి చేర్చింది. కానీ ఈ బిడ్డ ఎక్కడ ఎవరో తెలియక అనాథాశ్రమంలో జాయిన్ చేశాను. అనుకోకుండా నా తమ్ముడు ఆర్య అలాగే తన భార్య కలిసి ఈ పాపని దత్తత తీసుకున్నారు. ఇన్ని రోజులు మాతో పెరిగిన గుర్తుపట్టలేకపోయాను. మీ వల్లే మా అమ్మ నా దగ్గరకు వచ్చింది. సార్, నిజంగా మీకు నేను చాలా రుణపడిపోయాను. చెప్పండి సార్, మీకే సహాయం కావాలన్నా చేస్తాను అని చెప్పి ఇక విక్కీ అయితే
యశోదర్తో మాట్లాడుతుంటే, రా విక్కీ అలా వెళ్తూ మాట్లాడుకుందాం అని చెప్పి ఇక విక్కీని కారులో ఎక్కించుకొని యశోదర్ అలా వెళ్తూ, నిజంగా నీ కథ వింటుంటే చాలా బాధగా ఉంది. మరిప్పుడు మీ అక్క ఎక్కడుంది అని అడగడంతో, మా అక్క ఆ నీచుడి దగ్గరే ఉంది. ఆ నీచుడే ఈ పాపని కూడా ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నించాడేమో అని అనుమానంగా ఉంది అని చెప్పి ఇక విక్కీ చెప్పడంతో, అసలు వాణ్ణి అలా ఎలా వదిలేశావు? వాణ్ణి చంపేయాల్సింది అని అంటుంటే, నాకు కూడా చాలా కోపం వచ్చింది వాడి మీద. కానీ ఎంతైనా నా అక్క మెడలో తాళి కట్టిన భర్త కదా, అందుకే జాలిపడి వదిలేశాను. ఈ బిడ్డ సేఫ్గా ఉన్నంత వరకు వాడక్కని ఏమీ చెయ్యలేడు. అందుకే ఈ బిడ్డ కోసం వాడు ఈ ప్రయత్నం చేశాడు. అయినా ఈ బిడ్డ అక్క కూతురని వాడికి ఎలా తెలిసింది? ఇంతవరకు ఈ నిజం మాకే తెలియలేదు అని చెప్పి ఇక విక్కీ ఆలోచిస్తుంటాడు. ఇంతలో విక్కీ ఉండవలసిన ఇల్లు వచ్చేస్తుంది. యశోదర్, విక్కీ మీ ఇల్లు వచ్చింది, జాగ్రత్త, మరి పాపని జాగ్రత్తగా చూసుకో. నీకు ఏ సహాయం కావాలన్నా తప్పకుండా చేస్తాను. నువ్వు అస్సలు మొహమాట పడద్దు. నువ్వు ప్రతి క్షణం కోపంగా కనిపిస్తుంటే నువ్వు కోపిష్టి అనుకున్నాను. కానీ నీ వెనక ఇంత పెద్ద కథ ఉందని తెలుసుకోలేకపోయాను. ఐఎమ్ సో సారీ విక్రమాదిత్య అని చెప్పి ఇక విక్కీకి క్షమాపణ చెప్తాడు. విక్కీ కూడా యశోదర్ని హక్ చేసుకొని, పర్వాలేదు సార్, మీరు నన్ను అర్థం చేసుకున్నారు, నాకు ఇంత పెద్ద సహాయం చేశారు. ఈరోజు మీ వల్లే మా అమ్మ నాకు దగ్గరైంది అని చెప్పి ఇక విక్కీ, సార్ మీరు ఎవరినో ఇష్టపడ్డాను అన్నారు, తనకి ప్రపోజ్ చేశారా అని చెప్పి విక్కీ అడగడంతో ఒక్కసారిగా యశోదర్ సిగ్గుపడుతూ తలదించుకుంటాడు. అర్థమైంది, మీరింతవరకు తనకి మీ మనసులో మాట చెప్పలేదు. ఇంత సహాయం చేసినా మీకు ఖచ్చితంగా ఈ సహాయం చేసి తీరాల్సిందే. నాకు చెప్పండి, తనెవరో చెప్తే తనతో మాట్లాడి ఖచ్చితంగా మీతో పెళ్ళికి ఒప్పిస్తాను అని చెప్పి ఇక విక్కీ గట్టిగా యశోదర్ని ఫోర్స్ చేయడంతో ఇక యశోదర్ విక్కీతో, అది ఎవరో కాదు, తను కూడా మీతో పాటు ఆఫీస్లో వర్క్ చేసే మీ కొలిక్కే అని అనడంతో ఒక్కసారిగా విక్కీకి గాయత్రి గుర్తొస్తుంది. ఎవరు నాకెదురుకుండా కూర్చుంటుంది? గాయత్రి ఎప్పుడు విక్రమాదిత్య అంటుంది, తనేనా అని అంటుంటే, ఏయ్ చిచి తను అస్సలు కాదు, తను కాదు, అదే నువ్వెప్పుడు గొడవ పడుతూ ఉంటావే పద్మావతి, తనని నేను ప్రేమిస్తున్నాను. తన వల్లే మా అమ్మ కూడా బ్రతికింది. తనని అమ్మ చూసిన దగ్గర నుంచి తనలాంటి అమ్మాయే మా ఇంటికి కోడలిగా రావాలని ఎంతగానో ఆశపడుతుంది. అమ్మకి మాట ఇచ్చాను, తనని కోడలిగా ఇంటికి తీసుకొస్తానని. ఎలా అయినా సరే నన్ను పద్మావతిని నువ్వే కలపాలి, సరేనా? నా కోసం అమ్మ ఎదురు చూస్తుంది, ఎల్లొస్తాను, పాప జాగ్రత్త అని చెప్పి ఇక యశోదర్ విక్కీకి పెద్ద బాంబే పేల్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విక్కీకి పాప దొరికిందన్న ఆనందం, అలాగే పద్మావతిని యశోదర్ ప్రేమిస్తున్నాడు అన్న నిజం తెలిసి నవ్వాలో ఏడవాలో తెలియని స్థితిలో ఉండిపోతాడు. ఇక ఇదంతా ఒక ఎత్తైతే పాప గురించి మురళికి ఎలా తెలిసింది? అసలు పాపని ఎత్తుకు వెళ్ళాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఇదంతా రానున్న ఎపిసోడ్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.